డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మాధవి రెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం మార్కెట్ అప్డేట్స్ గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. హలో అండి మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. సో ఇప్పుడు మనకి చూస్తున్నాం, ట్రంప్ మనకి 50% అవి చేసేసిన తర్వాత నుంచి మనకి ఇప్పుడు ఎంత మార్కెట్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏ సెక్టార్స్ మనకి ఇప్పుడు సేఫ్ అంటారు అసలు? అంటే ఏ రిసోర్సెస్ మనం పెడితే బెటర్ అంటారు సేఫ్ గా వెళ్ళాలి అని అనుకుంటే? ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 25% అన్నారు, ఆ తర్వాత ఎడిషనల్ టారిఫ్స్ ఇంకొక 25% రష్యా దగ్గర నుంచి ఆయిల్ మనం బై చేస్తున్నాము అని ఎప్పుడైతే చెప్పామో, ఇంకా ఆ తర్వాత వాళ్ళు 50% చేస్తాము అన్న మన నరేంద్ర మోడీ గారు చాలా డైనమిక్ కదండి, చాలా బోల్డ్ అండ్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లకుండా మేము మాకు ఎక్కడైతే బెనిఫిట్ అనిపిస్తుందో అక్కడ నుంచి, మా ఎకానమీకి ఏది బెనిఫిట్ అనిపిస్తుందో, ఇండియాకి ఏది బెనిఫిట్ అనిపిస్తుందో అది మేము చేస్తాము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, మేము బై చేస్తాము అని. సో అదే విధంగా వాళ్ళు కూడా 50%ని స్టార్ట్ చేసేసారు. సో దీనివల్ల మనకి 3 వేరియంట్స్ లోని ఇంపాక్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఇంపాక్ట్ మనం చూసుకుంటే మాట్లాడుకుంటే ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. సో అందరూ అనలిస్టులు కానీ అందరూ చెప్పేది ఏంటంటే, మనకి ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల 50% టారిఫ్స్ వల్ల అయితే మనకి ఎకానమీలో 0.9% అంటే దాదాపుగా ఒక 1% అంతే ఇంపాక్ట్ ఉంటుంది. అలానే మన గ్రోత్ ప్రొజెక్టరీ చూసుకున్నట్లయితే జీడిపి గ్రోత్ కూడా అంత ఇంపాక్ట్ ఉండదు, మేబీ 0.2%, 0.1% అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే దృష్టిలో పెట్టుకుని మోదీ గారు ఆ డెసిషన్ తీసుకున్నారండి. ఎందుకంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంతైతే బిజినెస్ పోతుందో దాని ఈక్వలెంట్ మనకి యుఎస్ అంటే మన రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో దీని రెండింటిని మనకి అక్కడ నుంచి బెనిఫిట్ ఎక్కువ వస్తుందా, ఇక్కడ నుంచి మనకి నష్టం జరుగుతుంది, ఈ రెండు చూసుకుంటే మనకి రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల అక్కడ నుంచి ఎనర్జీ ఇంకా గ్యాస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది, కాంపన్సేట్ అయిపోతుంది. బట్ అంటే ఇంకా ఇది ఒకటి మనకి ఎకనామికల్ గా ఆయన ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. బట్ స్టిల్ అండి కొన్ని సెక్టార్ వైజ్ బాగా దీనివల్ల ఇంపాక్ట్ అయిన ఉన్నాయి. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, లెదర్ కానీ, ఇలాంటి కొన్ని సెక్టార్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం డొమెస్టిక్ గా వాళ్ళకి హెల్ప్ చేయగలమో ఆ ఇండస్ట్రీస్ కి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంపోర్ట్ డ్యూటీని ఏదైతే కాటన్ మీద ఉందో అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాము, ఇంపోర్ట్ డ్యూటీ వేయకుండా ఏవైతే ఇండస్ట్రీస్ బాగా దెబ్బతిన్నాయో వాటికి మాత్రం స్పెషల్ కేటగిరీగా తీసుకొని వాళ్ళకి కొంచెం మనం కానీ ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి కొన్ని డ్యూటీ కట్స్ కానీ ఇస్తే ఆ ఇండస్ట్రీస్ కూడా కొంచెం స్టెబిలైజ్ అయిపోతాయి. సో ఓవరాల్గా ఇదంతా జరగడానికైతే ఒక 3 months అయితే ఈ మొత్తం ఏదైతే చేంజెస్ జరుగుతూ ఉన్నాయో, ఎస్పెషల్లీ కొన్ని ఇండస్ట్రీస్కి ఏవైతే బాగా బీటనప్ అయ్యాయో ఈ 50% టారిఫ్స్ వల్ల, వాటన్నిటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ సెక్టార్స్ వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలో అటువంటి సపోర్ట్ అయితే ఆదిస్తున్నారు. అది సెక్టార్ వైజ్ ఇంపాక్ట్, కొన్ని సెక్టార్స్ వైజ్ ఇంపాక్ట్ అయ్యాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ స్టాక్ మార్కెట్స్. సో స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ మనం చూసాము. సో ఆ రోజు 27th రోజే మనకి డిక్లేర్ చేశారు, బట్ ఆ రోజు మనకి మార్కెట్ హాలిడే. సో దానివల్ల మనకి ఇమీడియట్ గా నిన్న మనకి బాగా ఇంపాక్ట్ అనేది మనకి కనిపించింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్ కొంచెం అదే రేంజ్ లో మనకి నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యే, దాదాపుగా 24,000 మనకి 460 అంటే మనకి 24,500 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. సో అది బ్రేక్ అయింది. సో 24,460 దగ్గర, అలానే సెన్సెక్స్ 80,000 ని కూడా బ్రేక్ చేసి 79,922 దగ్గర మనకి ఉన్నాయి. సో ఇంతలాగా అంటే ఎకానమీ మీద ఇంపాక్ట్ లేదు, తర్వాత అంత ఇంపాక్ట్ లేదు అని అందరూ చెప్తున్నా స్టాక్ మార్కెట్స్ కి ఏంటంటే స్టాక్ మార్కెట్ డజంట్ లైక్ అన్సర్టనిటీ. ఒక క్లారిటీ అనేది ఇంకా లేదు. అంటే ఇంకా ఒకవైపు ఏమంటున్నారంటే, ఇంకా యుఎస్ తో మన టాక్స్ అనేవి, నెగోషియేషన్స్ అనేవి ఇంకా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, ట్రేడ్ గురించి, ఒక పాలసీ గురించి, అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము అనేది ఒకవైపు నడుస్తూ ఉంది. సో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఇదంతా ఒక అన్సర్టనిటీ అండి. ఇదంతా కూడా క్లారిటీ రావడానికి ఇట్ మే టేక్ అనదర్ 2 quarters అన్న టైం పడుతుంది. సో మార్కెట్స్ కి ఏంటంటే ఎప్పుడు అన్సర్టనిటీ నచ్చదు. సో అందుకని ఇమీడియట్ గా మార్కెట్స్ హ్యావ్ రియాక్టెడ్. సో ఇప్పుడు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతాయి అని మనం ఆలోచించినట్లయితే
24,650 వరకు హోల్డ్ చేసేంత వరకు మార్కెట్స్ అనేది కొంచెం సెల్ ఆఫ్ లోనే ఉంటుందండి. ఎప్పుడైతే మనం 24,650 అబౌవ్ మార్కెట్ గానీ ఉండగలిగితే అప్పుడు మనం కొంచెం ఈ డైరెక్షన్స్ అనేవి కొంచెం పాజిటివ్ లోకి వెళ్తాయి. 650 బిలో ఉన్నంత వరకు మార్కెట్స్ అయితే ఈ విధంగానే నర్వస్ గానే మనకి సెల్ ఆఫ్ లోనే మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 24,350 అండ్ 24,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 24,650 అబౌవ్ గానే వెళ్ళినట్లయితే 24,800 25,000 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ విధంగా మార్కెట్స్ అనేవి అన్సర్టనిటీ వల్ల ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఏదైతే వస్తుందో దాని వల్ల కొంచెం బాగా అంటే దీనివల్ల అంటే కొన్ని చాలా జాబ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయండి. అంటే 1.5 lakh జాబ్స్ ఆర్ ఇన్ ట్రబుల్ అనేసి చెప్తున్నారు. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ అయిన మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీలో టెక్స్టైల్స్ కి సంబంధించిన వాటిలో అలానే కొన్ని మనము సీ ఫుడ్ సంబంధించినవి కూడా చాలా వరకు యుఎస్ కి మనకి వెళ్తూ ఉంటాయండి ఎక్స్పోర్ట్స్. సో వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఒక రకమైన మళ్ళీ కొత్త మార్కెట్స్ వెతుక్కోవాలి కదా. సో దెర్ ఈస్ నో ఎండ్. అంటే మా యుఎస్ కి పంపించకపోతే బిజినెస్ క్లోజ్ చేయాలని కాదు, బట్ వీ నీడ్ టు ఫైండ్ ద న్యూ మార్కెట్స్. ఈ న్యూ మార్కెట్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. అంతవరకు ఆ 2-3 months అవ్వనియండి, ఒక క్వార్టర్ అవ్వనియండి, బిజినెసెస్ అన్ని స్లో డౌన్ అవుతాయి. సో వాళ్ళు కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోరు. సో ఎంతమంది వర్కర్స్ ని తీస్తారు, ఎంతమంది వర్కర్స్ ని ఉంచుతారు, మళ్ళీ ఎప్పుడు ఎంప్లాయ్ చేసుకుంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడైతే మన దగ్గర 3 డైనమిక్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్. అంటే ఈ కంట్రీ కాకపోతే యుఎస్ కాకపోతే మనం నెక్స్ట్ కొరియా ఉంది, తర్వాత థైలాండ్ ఉంది, ఇండోనేషియా ఉంది, అలానే ఇంకా మనకి అరబ్ కంట్రీస్ ఉన్నాయి, చైనా, రష్యా, ఆల్ ద కంట్రీస్ వీఆర్ అప్రోచింగ్ ఫర్ ఫర్దర్ ఎక్స్పోర్ట్స్. మన కంట్రీకి సంబంధించిన ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో యుఎస్ కి కాకపోతే ఇంకా మిగతా ఏ కంట్రీస్ కి మనం పంపించగలము. సో ఆల్రెడీ పిఎం మోడీ గారు ఆల్రెడీ జపాన్ లో ఉన్నారు. ఆయన ఆల్రెడీ అగ్రిమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు మిగతా కంట్రీస్ తో. రష్యా ఈజ్ ఆల్సో ఆల్వేస్ దేర్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు బై చేస్తున్నారు. అలానే చైనాతో కూడా మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్, ట్రేడ్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా బట్ ఏంటంటే ఇవన్నీ కన్సాలిడేషన్ ఫేజ్ అండి. సో ఇట్ టేక్స్ టైమ్. ఇంకోటి ఏంటంటే మనకి డొమెస్టిక్ గా డిమాండ్ పెంచడానికి గవర్నమెంట్ మనకి జిఎస్టీ రేషనలైజేషన్ తీసుకొచ్చింది. అది September 3rd and 4th ఫైనలైజ్ అవుతుందండి. September 3rd and 4th మనకి మినిస్టర్ ఆఫ్ ఈ మినిస్టర్స్ తో గవర్నమెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోని ఒక మీటింగ్ ఉంది జిఎస్టీ రేషనలైజేషన్ మీద. సో ఇప్పుడు మనకి ఏవైతే 28% అంటే ఆటో కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా 28% ఉన్నాయో అవి కాస్త 18%, కొన్ని 18% లో ఉన్నవి ఇంకా 5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ గా మనకి ఏంటంటే ఓన్లీ 5%, 8% ఉంటుంది, 28% తీసేస్తాము, ఈ 12% తీస్తాం. సో ఈ విధంగా ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్ దిస్ అంటే మనము ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ కాకుండా మనం డొమెస్టిక్ గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేసుకోవడానికి ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చండి. సో అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఎందుకంటే మొత్తం వరల్డ్ లో ఇండియాకి బ్రెజిల్ కి హైయెస్ట్ టారిఫ్స్ వేశారండి. యుఎస్ హ్యాస్ ఓన్లీ 2 countries, అందులో మనం బ్రెజిల్ అండ్ ఇండియాకి 50% టారిఫ్స్. ఇంకా మిగతా మీరు ఏ కంట్రీస్ మీరు చూసుకున్న 20%, 25%, 30% బికాస్ ఆఫ్ వాళ్ళ మాట వినలేదు కదండి. రష్యన్ ఆయిల్ బై చేయొద్దు అది అన్నాము. మనం ఇచ్చిన క్వాలిటీ ఇప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉంది. సో బికాస్ దే హ్యావ్ గాట్ రెడీ ఏం చేద్దాము అన్నట్టుగా వాళ్ళు చేశారు. బట్ వీ సెడ్ నో, వీ విల్ కీప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అయితే మేము బై చేసుకుంటాం. మాకు ఎక్కడైతే ప్రొటెక్షన్ మా ఫార్మర్స్ కి ప్రొటెక్షన్ కావాలో అది మేము చేసుకుంటాము. నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనే దాని మీదే మనము కొంచెం ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. బట్ వి గాట్ రెడీ, ఏదైతే జరుగుతుందో అది చూద్దాం అన్నట్టుగా మనం అయితే స్టార్ట్ చేసామండి. అలానే ట్రేడ్ పార్ట్నర్షిప్స్ మనం చెప్పినట్టుగా మిగతా కంట్రీస్ తో మన దగ్గర ఉన్న గూడ్స్ అవన్నీ పంపించడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాము. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. సో నౌ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఎలాంటి సెక్టార్స్ సేఫ్ గా ఉండాలి, ఎలాంటి సెక్టార్స్ అంటే వాళ్ళు కొన్ని సెక్టార్స్ కి ఎగ్జంప్షన్ ఇచ్చారండి యుఎస్. ఫార్మా కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఐటీ, ఇవన్నీ కూడా దీనికి అంత పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు. మీరు మొన్న అంటే లాస్ట్ 1 week మనం చూసుకున్నట్లయితే 2% వరకు మార్కెట్ పడింది. సో ఈ మార్కెట్ లో మనకి తక్కువ ఇంపాక్ట్ అయినవి చూసుకుంటే ఐటీ, ఫార్మా, తర్వాత ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇవేంటంటే తక్కువ ఇంపాక్ట్ అయ్యాయి, మెటల్స్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే 50% వేశారో ఈ సెక్టార్స్ కొన్ని ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మా, ఐటీ ఇవి కొంచెం పర్వాలేదండి. బట్ బాగా వీక్ గా ఉన్నవి ఏంటంటే ఎనర్జీ, మీడియా, పిఎస్యు, బ్యాంక్స్ అండ్ రియాలిటీ, ఇవి కొంచెం బాగా బీటన్ అప్ అయ్యాయి, వీక్ గా ఉన్నాయి. సో ఇవన్నీ గమనించుకుంటూ
ఏ సెక్టార్స్ లో ఉండాలి, మనము ఏ కంపెనీస్ లో మనం ఏ స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో అందుకనే మేము చెప్తున్నాము డైవర్సిఫికేషన్ అండ్ పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్స్ మేమందరూ చెప్పేది ఏంటంటే అసెట్ అలొకేషన్ ఉండాలండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉండాలంటే డెట్ లో ఉండాలి, గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా ఉండాలి. ఇప్పుడు సిల్వర్ ఈజ్ బూమింగ్ ఏ లాట్ అండి, ఎందుకంటే ఈవీ అనేది చాలా స్టార్ట్ చేశారు అన్ని కంట్రీస్ లో కూడా. తర్వాత సోలార్ ఎనర్జీ, సో సోలార్ ఎనర్జీ ఈజ్ టేకింగ్ అప్ ఎవ్రీవేర్. సో ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్ గా మనం క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ చేసాం. సో ఇలాంటి థిమటిక్ దీని మీద మీరు వెళ్ళొచ్చు. ఈవీ, సోలార్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి థీమ్స్ తో మనం చాలా ముందుకు వెళ్ళొచ్చండి. సో అక్కడ ఏంటంటే సిల్వర్ ని బాగా యూజ్ చేస్తారు. సో అందుకని సిల్వర్ కి చాలా డిమాండ్ పెరిగింది. గోల్డ్ కన్నా సిల్వర్ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్, తర్వాత డెట్ ని కూడా డెట్ కూడా మనకి బాగా బాండ్ మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయండి. 8-9%, కొన్ని అయితే 10% కూడా డెట్ ఫండ్స్ ఇచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఈక్విటీయే కాకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే 2-3 years నుంచి రిటర్న్స్ బాగా ఎక్కువగా చూసారు ఇండియన్ ఇన్వెస్టర్స్. ఆల్మోస్ట్ 20%, 30% రిటర్న్స్ అనేవి చూసారు. సో ఇప్పుడు ఏంటంటే అంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఈక్విటీ మార్కెట్స్ హావ్ బికమ్ మోర్ డైనమిక్, మోర్ ఛాలెంజింగ్ కాబట్టి. సో యువర్ ఎక్స్పెక్టేషన్స్ కుడ్ బి 12-15%. ఇలా మోడరేట్ గా పెట్టుకుంటూ చక్కగా మనము ఏంటంటే అసెట్ అలొకేషన్ చేసుకుంటూ, డైవర్సిఫికేషన్ చేసుకుంటూ మన గోల్స్ ని ఎలా రీచ్ అవ్వాలి, వెల్త్ క్రియేషన్ అనేది ఎలా ఉండాలి. బట్ ఐ నో దిస్ ఇస్ వెరీ టఫ్. అందరికీ అంత ఈజీగా పానిక్ సిచ్యువేషన్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటామో అనేది మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నా ఒక్కసారి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని కానీ మమ్మల్ని కానీ మీరు ఒక్కసారి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకొని మీరు కనుక్కొని అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. డోంట్ గెట్ పానిక్. హౌ లాంగ్ ఈ సిచ్యువేషన్ ఉంటుందంటారు? 2 quarters అయితే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ క్వార్టర్ లో రిజల్ట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ క్వార్టర్ లో కానీ మన కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని కానీ బెటర్ వచ్చాయి అంటే మనం మళ్ళీ పాజిటివ్ గా వెళ్ళొచ్చు. ఈ రోజు జీడిపి మనకి పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత గ్రోత్ ఉంది అనేది వస్తుందండి. ఇది కూడా పాజిటివ్ గా ఉన్నాయంటే మండే మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉంటాయంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ అప్డేటింగ్ us.